వెల్కమ్ టు ఉదయం న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షులు 26 మంది సభ్యులతో మాజీ ఎమ్మెల్యే బొత్స అఖిలనరసయ్య, మాజీ ఎంపీ వెల్లాన చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుబంధ విభాగంలో నూతనంగా నియమించబడిన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ రానున్న అన్ని ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గారు తమ్ముడు, మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకట్రావు, కరణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మనం గ్రామాల్లో వాట్సాప్ చేసి ఏదైనా వీడియో తీయాలంటే దానికి సంబంధించి మన దశరథ చాలా సినిమాలో కూడా షూటింగ్ చేసి వచ్చాడు. ఏమైనా తెలియజేసుకొని మీకు ఇచ్చే బాధ్యతని సక్రమంగా మేము నెరవేర్చి చేస్తానని ఎంతో ఆస్తాను ఎదురు చూస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గానికి నాకు కూడా మంచి పేరు తేవాలని చెప్పి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమానికి చేసిన అనుబంధ సంఘ అధ్యక్షులకు అందరూ కూడా మరి ఎన్నికలే 9 నెలలు కావచ్చు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత సమయం ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఏదైతే ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఈ ప్రభుత్వం పనితీరు మీద ప్రజలు కూడా ప్రభుత్వ పనితీరు బాగుందా లేదా అని చెప్పి ఆలోచన చేస్తూ మనం కూడా వాళ్ళు ఏదైనా చేసిన తప్పులు చేస్తే దాని మీద నిలదీయాలనే ఆలోచనతోనే కొంత సమయం ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి అని మన నాయకులు కానీ మన పెద్దలు కానీ అందరం కూడా పార్టీలో నాయకులందరూ కూడా ఆ రోజు చర్చించుకున్నాం ఎన్నికలైన తర్వాత. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా మోసం చేస్తుందో, ఏ విధమైన నాయకులు మాట్లాడుతున్నారో మరి 3 రోజుల కిందే భయంగా ముఖ్యమంత్రిగా వచ్చిన ఆయన నోట్లో చేసిన మాటలు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మోసపోయారో అని చెప్పేసి మనందరం కూడా చూసాం, మరి చెప్పిన మాట్లాడుతున్నాం. కాబట్టి మరి పార్టీ పరంగా మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. అది ప్రభుత్వం చేసిన మోసాలని ప్రజలకు తెలియజేయాలి. ఇంతమంది నియోజకవర్గానికి పెద్దల రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మీ శాసనసభ్యులు అప్పలార్సి గారు, మాజీ శాసనసభ్యులు అప్పలార్సి గారు, ఇంకా వేదిక మీద పెద్దలు జెడ్పీటీసీ మండల పార్టీ అధ్యక్షులు అందరికీ ముందున్న పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరు మమ్మల్ని ఆదుకుంటారో, ఎవరు మమ్మల్ని చూస్తారో, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచనతో ఉంది. ఎందుకంటే ఒక పక్క మీ పెద్దలు శాసనసభ్యులు గారు చెప్పారు, 28 మంది తాలూకా అధ్యక్షులందరూ కూడా వాటి తాలూకా పని విధి విధానాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకు సంబంధించినంత వరకు కూడా ఫోటో టేబుల్ తీసినో, లేకపోతే ఫీల్డేషన్ తీసినో, అంగన్వాడీ టీచర్లు తీసినో, లేకపోతే అంగన్వాడీ కార్యకర్తలు తీసినో, లేకపోతే ఏదో కార్యక్రమం, ఇవన్నీ కూడా మనకు జరుగుతుంది. నిరంతరం కూడా కనిపిస్తూ ఉంటారు. దానికి సంబంధించినంత వరకు కూడా మనం పోరాటం చేయవలసిన, ముఖ్యంగా దానికి సంబంధించి అనుబంధ సంస్థ ఏదైతే ఉందో, అలాగే అడ్వకేట్ గారు ఉన్నారు. మొన్ననే మరి పంచాయతీరాజ్ సంబంధించి ఏదైతే వెండర్ ద్వారా ఇక్కడ వర్కులన్నీ జరుగుతూ ఉన్నాయి, వెండర్ ద్వారా జరుగుతున్న వర్కుల్ని కాకుండా మనం అందరం కూడా